రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరి ఖని 2 టౌన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గోదావరి ఖని 2 టౌన్ పరిధి 11వ గని వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు 61 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేస్తామన్నారు. గంజాయి కొనటం, అమ్మటం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సూటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పి